బాలీవుడ్ మూవీ ఫైటర్ టీజర్ వచ్చింది. పర్లేదనిపించింది. కానీ తెలుగు సినిమా ఆపరేషన్ వాలంటైర్ టీజర్ మాత్రం దుమ్ము దులుపుతోంది. ఆ మధ్య ఆదిపురుష్ టీజర్ వచ్చినప్పుడు తెలుగు మూవీ హనుమాన్ టీజర్తో పోల్చారు. తక్కువ బడ్జెట్లో తెలుగు వాళ్ళు క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుంటే హిందీ బ్యాచ్ క్యాచ్ చేయట్లేదు. ఇప్పుడు ఆ కామెంట్లే మళ్ళీ షురు అయినట్లున్నాయి. ఈసారి ఎందుకో చూసేయండి. మెగా ప్రిన్స్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే బాలీవుడ్ మూవీ ఫైటర్ టీమ్ షాక్ అవుతోంది. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ టీజర్ లో క్వాలిటీ విజువల్స్ బాలీవుడ్ మూవీ ఫైటర్ ని మించిపోయాయి. అక్కడే పోలికలు మెలికలు పెడుతున్నాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకునేతో పఠాన్ లాంటి హిట్ మూవీ తీసిన సిద్ధార్థ్ ఆనంద్ రెడీ చేసిన మూవీ ఫైటర్. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఫైటర్ ఎలా ఉంటుందో టీజర్లో చూపిస్తే చప్పగా ఉందన్నారు. కానీ 40 కోట్ల బడ్జెట్తో తెలుగులో తెరకెక్కిన ఆపరేషన్ వ్యాలంటైన్ విజువల్స్ చూసి ఫైటర్ కంటే 10 రెట్లు బెటర్ అంటున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ పోలికలు ఇప్పుడే కాదు, చాలా కాలంగా కనిపిస్తున్నాయి. తెలుగు మూవీ హనుమాన్ కూడా హిందీ సినిమాలకు పంచిచ్చేలా ఉంది. 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన హనుమాన్ చాలా పాన్ ఇండియా మూవీస్ లో విజువల్ ఎఫెక్ట్స్ కంటే ఘనంగా విజువల్స్ ఉండటం ఇక్కడ అందరి అటెన్షన్ ని లాక్కుంటోంది. ఆదిపురుష్ మూవీ టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఇందులో గ్రాఫిక్స్ బాలేదన్న జనమే హనుమాన్ టీజర్ వచ్చినప్పుడు మెచ్చుకున్నారు. అదేమో 650 కోట్ల సినిమా, ఇది 12 కోట్ల మూవీ. హనుమాన్ కంటే 50 రెట్లు బడ్జెట్ ఉన్న ఆదిపురుష్ క్వాలిటీ హనుమాన్తో పోల్చలేమనటం నిజంగా హనుమాన్ టీంనే ఆలోచనల్లో పడేసి మరో 8 కోట్లు అదనంగా ఖర్చు చేసి దీన్ని పాన్ ఇండియా మూవీగా మార్చేలా చేసింది. హనుమాన్ ఈ సంక్రాంతికి రాబోతోంది. టీజర్ లానే ట్రైలర్ పేలింది. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే బాలీవుడ్ డైరెక్టర్స్ 100 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలో క్వాలిటీ కనిపించట్లేదు. కనీసం 25 నుంచి 50 కోట్ల బడ్జెట్ లేని తెలుగు సినిమాలు మాత్రం మైండ్ బ్లాంక్ చేసే అవుట్పుట్ ని ఇస్తున్నాయి. ఈ కంపారిజనే తెలుగు సినిమాను వెలిగేలా చేస్తోంది.